ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. మొదటి 2 ముద్దలు ఈ పొడితో తింటే చాలా హెల్దీ. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి. ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 15 నుంచి 20 వరకు, పచ్చిశనగపప్పు 2 స్పూన్స్, మినపప్పు 2 స్పూన్స్, అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్పు, నువ్వులు 2 స్పూన్స్, వెల్లుల్లి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 3 స్పూన్స్, మెంతులు 1/4 టీ స్పూన్. మెంతులు అనేవి చాలా కొంచెం తీసుకోవాలి. కరివేపాకు 1 గుప్పెడు. కీళ్ళ నొప్పులు, వెయిట్ లాస్ అండ్ ఇంకా హెయిర్కి ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా విడివిడిగా వేయించుకోవాలి. ఈ మెంతులు అనేవి ఇట్లా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు వేసి ధనియాలు కూడా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారా, చిటపట్లాడుతున్నాయి. ఇట్లా రంగు మారేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా త్వరగా వేగిపోతాయండి, మాడకుండా చూసుకోవాలి. చిటపట్లాడేంత వరకు వేయించుకొని వీటిని కూడా ఇంకొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత చక్కగా వేగినాయో. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసి వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. రంగు మారేంత వరకు వేయించుకొని వీటిని కూడా ఇంకొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది హార్ట్కి, డైజెషన్కి చాలా మంచిది. ఇప్పుడు నువ్వులు వేసుకొని నువ్వులు చిటపట్లాడేంత వరకు చక్కగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా వేసి దాన్ని కూడా చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ జీలకర్ర అనేది చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకు కూడా వేసి చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత చక్కగా వేగిపోయిందో. ఇంక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఎండుమిర్చిని కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఎండుమిర్చి అనేది మీరు ముందుగా వేయించుకున్నారు అంటే ఇల్లంతా ఘాటు పట్టేసి మీకు బాగా దగ్గు వస్తుంది. అందుకోసమని చివరిగా వేయించుకోవాలి. అలా వేయించుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ వేయించిన తర్వాత ప్యాన్ అనేది చాలా వేడిగా ఉంటుంది. ఈ చింతపండుని కూడా అందులో వేసి అలా కలిపెట్టుకోవాలి. ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మెంతులు, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఎండుమిర్చి గింజలన్నీ కూడా చక్కగా నలిగిపోతాయి. ఇప్పుడు ఇందులో మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసి వీటన్నిటినీ కలిపి ఒకసారి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేసాము అంటే మిక్సీ అనేది వేడెక్కిపోతుంది. అందుకే ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సపరేట్గా వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల పొడి అనేది ముద్దగా అవ్వకుండా మనకి కారం పొడి పొడిగా వస్తుందన్నమాట. అంతే, చూసారా ఎంతో గుమగుమలాడే ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి తయారైపోయింది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకున్నారు అంటే నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. రోజుకు 2 ముద్దలు ముందుగా ఈ పొడితో తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.